హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక టేస్టీ యమ్మీ స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. ఇదైతే మీరు ఎక్కడా చూసుంటారండి ఫస్ట్ టైం. అదే టమోటా మసాలా చాట్ అండి. ఇందులోకి మనం పూరీలు అలాంటివి ఏవి యూజ్ చేయకుండా పచ్చి టమోటాస్తో ఈ చాట్ రెసిపీని తయారు చేసుకోబోతున్నాము. చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉందో. మరి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ చాట్కి గ్రీన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్లో ఒక పార్ట్ పుదీనాని యాడ్ చేసుకోవాలి. మనం పుదీనా ఎంత అయితే తీసుకుంటామో దానికి డబల్ ద క్వాంటిటీ కొత్తిమీరని తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా కారం, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లం పీసెస్ వెల్లుల్లిపాయల్ని వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకొని మనం ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన గ్రీన్ చట్నీ అనేది తయారైపోయింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. మనము మన చాట్కి కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది కాసేపు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అందుకోసం ఒక మిక్సీ జార్లో ఒక పార్ట్ పుదీనాని యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 పార్ట్స్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఎంత పుదీనా అయితే తీసుకుంటామో దానికి 3 టైమ్స్ ఎక్కువగా కొత్తిమీరని తీసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, తగినంత కారం, గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఈ మసాలా కనుక రెడ్గా కావాలనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనం బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో మనం 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, బేసన్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బేసన్ ఫ్లోర్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా డైల్యూట్ చేసుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సాస్ ప్యాన్లో కానీ మనం ముందుగా మిక్సీకి పట్టుకున్నాం కదండి, ఆ మిక్సీకి పట్టుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. నేను మిక్సీ జార్కి చుట్టూ అంటుకొని ఉంది కదా, అందుకని మిక్సీ జార్లోకి వాటర్ని యాడ్ చేసుకొని యూస్ చేసుకుంటున్నాను. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి శనగపిండి మిశ్రమం, ఆ శనగపిండి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ శనగపిండి మిశ్రమం అనేది కొలత ఏం లేదండి, మనకి ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం ఇది బాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, మన మసాలా బాగా ఉడకడం స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాత చూసారు కదండి, బాగా చిక్కగా తయారైంది. ఇప్పుడు అందులోకి చింతపండు రసం లేకపోతే నిమ్మకాయని యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు టమోటాస్, బాగా రెడ్గా ఉన్న టమోటాస్ అయితే బాగా టేస్టీగా ఉంటాయండి. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న టమోటాస్ని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ టమోటా స్లైసెస్ పైన కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి గ్రీన్ చట్నీ, ఆ గ్రీన్ చట్నీని యాడ్ చేసుకోవాలి.
ఇలా అన్నిటిపైన గ్రీన్ చట్నీని యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కుకుంబర్ అండి, కీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తోంది కదండి. ఇంకా అన్నీ యూస్ చేయకముందే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా ఈజీ కూడా అండి, ఇన్స్టెంట్గా తయారు చేసేసుకోవచ్చు. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీలు గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోవాలి. కావాలనుకుంటే ఇలా కూడా తినేయచ్చండి. మనం గ్రీన్ చట్నీ యూస్ చేసుకున్నాం కదా కారం కోసం, టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ మసాలాని ఈ టమోటా స్లైసెస్ పైన యాడ్ చేసేసుకోవాలి. మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత మనం వీటిపైన సేవ్ అండి, కారపూస, సన్న కారపూస వస్తుంది కదా, ఆ సన్న కారపూసని యాడ్ చేసుకోవాలి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, తినేయాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసుకోండి. ఇలా సేవ్ని యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమోటాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ టమోటా స్లైసెస్ పైనే ఉన్నాయి కాబట్టి అది ఆప్షనల్ అండి. కలర్ఫుల్గా కనపడడం కోసం మాత్రం నేను ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను. తర్వాత పచ్చి బఠానీల్ని కొద్దిగా యాడ్ చేసుకొని వేడిగా మనం ఈ చాట్ని సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వర్షాకాలం కదా, ఇలాంటి వర్షాకాలంలో ఇలా వేడిగా ఇలాంటి చాట్స్ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇందులో ఆయిల్ అనేది మనం ఎక్కడా యూస్ చేయలేదండి, సేవ్లో మాత్రం కొద్దిగా ఆయిల్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.